చూసుకుంటే ఎన్డీఏకు 112, మహాగఠబంధన్ 60. పోస్టల్ ఎన్నికల ఫలితాల్లో క్లియర్ లీడ్ మనకు ఎన్డీఏ కనబడుతుంది. సునీల్ గారు ఏంటి జూబ్లీకి సంబంధించి హోమ్ ఓటింగ్ లో 4 ఓట్ల ఆధిక్యం. షేక్పేట ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? షేక్పేట కాంగ్రెస్ వైపు ఉంటది సార్. ఓకే, ఎట్లా? ఎందుకంటే మినిస్టర్స్, బూత్ వైజ్ మేనేజ్మెంట్, బీఆర్ఎస్ లాస్ట్ 3 days ప్రాపర్ గా గ్రౌండ్ లో వర్క్ చేయడానికి కూడా పాసిబిలిటీ దొరకలేదు సార్. ఓకే, ప్రతి బూత్ లోనూ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, మండల స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరు నిలబడి ప్రతి ఒక్క ఓటర్ ని వాళ్ళ సైడ్ కన్వర్షన్ ఎలా చేయాలి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఓకే ఓకే. ప్లస్ కేసీఆర్ లేని లోటు కూడా ఈ ఎలక్షన్ లో బాగా కనపడింది. ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీ ఏమీలు పనిచేయడం, బూత్ టు బూత్ మార్కింగ్ అంటే, ప్లస్ ఓటర్స్ ని గవర్నమెంట్ మేమున్నాం 2.5 years మీకు అన్ని ప్రొవైడ్ చేయగలం. సో ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది, అన్కన్ఫర్మ్ న్యూస్, కన్ఫర్మ్ పూర్తి చేయట్లేదు. బట్ తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. నవీన్ యాదవ్ కి దాదాపు 3000 ఓట్ల మెజారిటీ తొలి రౌండ్ లో వచ్చింది. షేక్పేటలో వచ్చింది. దాదాపు 3000 లీడ్ కనబడుతున్నట్టుగా సమాచారం అంతోంది. నవీన్ యాదవ్ రౌండ్ 1 లో బ్రేకింగ్ న్యూస్ వేసుకోవచ్చు. రౌండ్ 1 లో దాదాపు 3000 ఓట్ల ఆధిక్యతలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారు. ఎంటైర్ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కౌంట్ చేసిన అంతా కూడా షేక్పేటలో 42 బూత్ల వరకు, ఫస్ట్ నుంచి 42 బూత్ల వరకు అంతా కూడా షేక్పేట. రెండో రౌండ్ లో షేక్పేటకు సంబంధించిన 28 బూతులు ఉంటాయి. ఎర్రగడ్డకు సంబంధించిన 4, వెంగళరావు నగర్ 5, ఎర్రగడ్డకు సంబంధించి 5. అంటే టోటల్ ఎర్రగడ్డకు సంబంధించి రెండో రౌండ్ లో 9, వెంగళరావు నగర్ 5, మళ్ళీ షేక్పేటకు సంబంధించిన 28 బూతులు. సో ఇప్పుడు 42 బూతులకు సంబంధించిన కౌంటింగ్ కూడా అయిపోయింది. దీనిలో నవీన్ యాదవ్ కు 3000 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా చెప్తున్నారు. అరౌండ్ 3000. ఇంకా పూర్తి వివరాలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది రావాల్సి ఉంది. సో షేక్పేటకు సంబంధించి చెప్పండి సునీల్. షేక్పేటలో లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వచ్చింది. మహమ్మద్ అజారుద్దీన్ అక్కడ మెజారిటీ, మిగతా అన్ని చోట్ల కూడా మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి. బట్ ఓన్లీ షేక్పేటలో మాత్రం వచ్చింది. సో ఈసారి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సార్. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ సింపథైజర్ షేక్పేటలో ఎక్కువ ఉన్నారు సార్. మైనారిటీ కమ్యూనిటీలో కాంగ్రెస్ ని ఓన్ చేసుకుంటున్నారు. దేశంలో జరుగుతున్న హిందూ ముస్లిం పోలరైజేషన్ ఇవన్నీ ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తున్నా ఎక్కువ ప్రజలు ప్లస్ ఎంఐఎం సపోర్ట్ తో షేక్పేట 1 side ఇవ్వబోతుంది. రఫ్లీ ఇన్ అండ్ అరౌండ్ షేక్పేటలోనే హైయెస్ట్ మార్జిన్ రాబోతున్నది అన్నది మా ఎస్టిమేషన్ సార్. ఓకే 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 ఓకే. ప్లస్ బీఆర్ఎస్ గ్రౌండ్ కూడా రీచ్ కాలేకపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తన ఎంత నెగిటివ్ చేయాలని ట్రై చేసినా బీఆర్ఎస్ పబ్లిక్ దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వీడియోస్ వేసి ప్రొజెక్ట్ చేయడం ఇలా కేటీఆర్ గారు చేసినా కూడా. ఒకటి కరెక్షన్, తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు కేవలం 62 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. సారీ, 3000 కాదు. నవీన్ యాదవ్ 62 ఓట్ల మెజారిటీ వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది. కేవలం 62 ఓట్లు మాత్రమే లీడింగ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. 3000 ఓట్లు కాదు బహుశా అది, ఎందుకంటే అంత అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. నెక్ టు నెక్ ఫైట్ గానే మనం చెప్పాలి. 62 ఓట్లు అంటే కేవలం నెక్ టు నెక్ మెజారిటీనే మనం చెప్పాల్సి ఉంటుంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల ఆధిక్యత మనకు కనబడుతోంది. ఇప్పటి వరకు జరిగిన వాటికి సంబంధించి కేవలం మొదటి రౌండ్ లో 8926 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ కి 8864. అంటే 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 62 ఓట్లు మాత్రమే షేక్పేటలో. గతంలో 2700 ఓట్ల మెజారిటీ షేక్పేటలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. షేక్పేటలో మొత్తం 29,000 ఓట్లు పోలైతే ఇప్పటి వరకు దాదాపు 18,000 ఓట్లు కౌంట్ చేశారు. ఈ 18,000లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 62 ఓట్ల ఆధిక్యం మాత్రమే. ఇంకా 11,000 షేక్పేటలో లెక్కించాలి. సో లాస్ట్ టైం మెజారిటీ వచ్చిన చోట కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కేవలం 62 ఓట్ల ఆధిక్యం మాత్రమే కనబడుతోంది. షేక్పేటలో బూత్ క్యాప్చరింగ్ జరిగింది. అంటే ఇదేదో ఈజీ గేమ్ గా నాకు అనిపించట్లేదు.
సునీత ఈజీ గేమ్ గా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేల్ బైటింగ్ ట్విస్ట్ అంటే చివరి నిమిషం వరకు ఇది కొనసాగే అవకాశం నాకు కనిపిస్తోంది ఫైట్. ఎందుకంటే 8,862 ఓట్లు బీఆర్ఎస్ కు పోలయ్యాయి. బీఆర్ఎస్ అంత బ్యాడ్ గా ఏం చేయట్లేదు. అంటే ఏం చేసి ఉండొచ్చు భరత్? ఈ 8,000 పోలయ్యాయి సో అంటే ముస్లిం ఓటింగ్ లో ఇది కంప్లీట్ ముస్లిం ఓటింగ్ లో బీఆర్ఎస్ 50-50 పడ్డదంటే మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనారిటీ ఓటింగ్ మీద ఆధారపడింది. అజారుద్దీన్ మంత్రి పదవి చేసింది. ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అని చెప్పిన తర్వాత కూడా 62 ఓట్ల ఆధిక్యం షేక్పేటలో కనిపిస్తుందంటే ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తోంది. రేవంత్ నగర్ డివిజన్ మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్క రేవంత్ నగర్ డివిజన్ 40,000 ఓట్లు అక్కడ పోలయ్యాయి. 50% పోలింగ్ అయింది. అక్కడ మంచి మెజార్టీ రావాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే. సో సునీల్, సో మీరు చూస్తున్నారు కదా సర్ప్రైజ్ ఎలిమెంట్ షేక్పేటలో గతంలో 2,700 ఓట్ల మెజారిటీ, మొత్తం పోలైన ఓట్లు 30,000 ఓట్లు, 2,700 ఓట్ల మెజారిటీ మహమ్మద్ అజారుద్దీన్ కు వస్తే అప్పుడు 12,500 కాంగ్రెస్ కు వస్తే 10,000 దాకా బీఆర్ఎస్ కు వచ్చాయి. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేవలం 62 ఓట్ల మెజారిటీ దానిలో కనిపిస్తోంది. తర్వాత హోమ్ ఓటింగ్ లో 4 ఓట్లు, టోటల్ 66 ఓట్ల ఆధిక్యం. బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా, తర్వాత మన గ్రాఫిక్స్ టీం, తర్వాత పీసీఆర్ కూడా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యత, హోరాహోరీ అని పెట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నిక హోరాహోరీ, ఇది ఒక గంటలో అయ్యేది కాదు, తెలిసేది కాదు. లాస్ట్ రౌండ్ వరకు కూడా 10వ రౌండ్ వరకు కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. సో లింగం యాదవ్ గారు ఎస్ డెఫినెట్ గా అండి, ఇది జస్ట్ స్టార్టింగ్ అయింది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కూడా, వాళ్ళు కలిసి ఎంత పని చేసినా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళు విశ్వసించలేదు. ఇప్పుడు అయినా కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీరు అన్నట్టు ఓం ఓట్ల నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి ఆధిక్యం డెఫినెట్ కూడా ఈ ఆధిక్యం కొనసాగుతుంది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కనీసం 20,000 నుంచి 30,000 మధ్య ఓట్లతోటి చూసారు కదా. ఇది స్టార్టింగే అండి. ఇంకా మీరు 20,000 ఓట్లు కౌంట్ అయినాయి. అవును, 2 కలుస్తుంది. షేక్పేటలో మీకు లాస్ట్ టైం మెజారిటీ వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఇంకా 11,000 పైగా ఓట్స్ ఉన్నాయి కదా. ఇంకా ఒక్క చోట మీకు మెజారిటీ వచ్చిందా షేక్పేట అండి భరత్ గారు. ఇంకా కూడా 11,000 ఓట్స్ కౌంటింగ్ కాలేదు. డెఫినెట్ కూడా ఇవాళ ఎర్లీ ఓట్లు కావాలి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ చేసి బీజేపీ కలిసి వాళ్ళు చేసినటువంటి షేక్పేటలో మొత్తం పోలైన ఓట్లు 31,182. దాదాపు 19,000 ఇప్పటి వరకు కౌంట్ అయ్యాయి. ఇంకా 11,000 షేక్పేటలో కౌంట్ కావాలి. కానీ ఈ 20,000 ఓట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మొదటి 42 బూతులు, ఫస్ట్ టు 42 బూతుల్లో ఆశ్చర్యకరంగా సర్ప్రైజ్ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎందుకంటే దీనిలో 1, 2, 3 బూతుల గురించే ఆరోపణ వచ్చింది. ఈ 3 బూతుల్లో కూడా కౌంటింగ్ ఏజెంట్లను బయటికి పంపించేశారు కార్వాన్ ఎమ్మెల్యే అని చెప్పి ఆరోపణ వచ్చింది. బయటికి పంపించేసి వాళ్ళు ఓట్లేసుకు